అలా పెద్ద మనుషులు చెప్పిన నిర్ణయం వాడైందే. అరే తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం జయప్రదం చేయాలని 22న పత్తి రైతుల సదస్సును, 22న వరంగల్ అబ్బన్కుంటలో కార్యాలయంలో పత్తి రైతుల సదస్సును తగ్గించాలా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 11% పత్తి ఎగుమతిపై సుంకాన్ని, కేంద్ర ప్రభుత్వం 11% పత్తిపై సుంకాన్ని అమలు చేయాలి. సామినాథం సిఫారసులను స్థాపించాలి. భారీ పరిశ్రమలను పత్తి రైతుల జిల్లా సదస్సును, వరంగల్ అబ్బన్కుంట కార్యాలయంలో జరిగే పత్తి రైతుల సదస్సును వర్ధిల్లాలే తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం. కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయల కింటాకు మద్దతు ధరను రద్దు చేయాలి. 11% సుంకాన్ని. వరంగల్ జిల్లా అబ్బన్కుంట తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నిర్మించడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న విదేశీ నుంచి దిగుమతి అయ్యేటువంటి పత్తి మీద 11% సుంకాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. ఇది కాక ఎత్తివేస్తే ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న పత్తి రైతుల పరిస్థితి మరింత రైతు ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనంటే ఆ దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం వలన మన యొక్క పత్తి ధర పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా 11% సుంకానికి 50% పెంచి వేయవలసిందిగా మా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పత్తికి కింటాకు 12,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతు దగ్గర నుంచి సీసీ ద్వారా కొనుగోలు చేయాలి. సామినాథం సిఫారసులను కూడా తక్షణం అమలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామినాథం సిఫారసులను మా ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని 11 సంవత్సరాలు గడిచింది. కానీ ఈ రోజు కల్లా కూడా సామినాథం సిఫారసుల మీద ఏ రోజు మాట్లాడినా దాఖలాలు లేవు. మరి ఆ కమిటీ ఆ సామినాథం సిఫారసులు మరి అవి ఎటు కాకుండా రైతుకు ఉపయోగపడకుండా పోతున్నాయి, ప్రభుత్వాలు పక్కన పెడుతున్నాయి. ఈ రకంగా రైతుల వ్యవసాయాన్ని దివాళా తీసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తక్షణమే 11% సుంకాన్ని ఎత్తివేయాలనే విధంగా మా సంఘం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు రోజున మేము మా యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతోని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు కూడా ముఖ్య నాయకులు జస్టిస్ చంద్రకుమార్ సార్, అదేవిధంగా ప్రొఫెసరు కూరపాటి వెంకటనారాయణ, ఇంకా అనేకమైన మేధావులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. మేము ఈ ఉమ్మడి జిల్లా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 22న జరిగే అటువంటి ఈ వరంగల్ జిల్లా సదస్సుకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రైతు విజయవంతం చేసి మన యొక్క హక్కులను మనం కాపాడుకునే విధంగా, రక్షించుకునే విధంగా మీరంతా కలిసి వచ్చి ఈ యొక్క రేపు జరిగే అటువంటి ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా జిల్లా రైతాంగాన్ని మీ సందర్భంగా మా తెలంగాణ రైతు సంఘం కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కాక ఇంతటితో కాక దీన్ని ఎత్తివేయకపోతే మరింత కార్యక్రమాలు మా సంఘం ద్వారా మేము చేసే విధంగా కార్యక్రమాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేము తీసుకున్న జిల్లా కమిటీలో నిర్ణయం కూడా అదే రూపంలో మేము మా కమిటీ నిర్ణయం ప్రకారంగా దఫాలుగా కార్యక్రమాలు దీని మీద చేసుకుంటూ పోతాం అనే విధంగా తెలియజేస్తున్నాను. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.